IVRS కాల్స్ చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద పడిన మలినాన్ని నకిలీ మద్యం నారావారి సారా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జోగి రమేష్ మీద రుద్దాలని చెప్పేసి పెద్ద ఎత్తున IVRS కాల్స్ రూపంలో తెగ తాపత్రయపడుతూ ఉన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడిని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, ములకల్ చెరువు, ఇబ్రహీంపట్నం, తెనాలి ఇట్లా రాష్ట్రం మొత్తం మీద కూడా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి సారా తయారీ కేంద్రాలు పెట్టి వీటి ద్వారా మద్యాన్ని సరఫరా జరుగుతూ ఉంటే వాటిని పట్టుకునే క్రమంలో అవన్నీ కూడా బయటకు వస్తే ఈరోజు వరకు ఎంతమంది మీద ఎన్ని షాపుల్లో దాని మీద ఎంక్వైరీ జరిగిందా? ఈ నకిలీ మద్యం ఎన్ని షాపుల్లో అమ్మారు, ఎక్కడ అమ్మారు, కనీసం రాష్ట్రంలో బ్రాందీ షాపుల్లో ఎక్కడెక్కడ ఈ మద్యం ద్వారా సరఫరా జరిగింది, నకిలీ మద్యం సరఫరా అయింది, బెల్ట్ షాపులకు ఎట్లా వెళ్ళింది, ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ ఎట్లా జరిగింది అనే దాని మీద అసలు ఎంక్వైరీ జరిగిందా? అక్కడ మీరు దాడులు చేశారా? అసలు ఇవేమీ పట్టనట్టు ఎప్పుడో సుమారుగా 16 రోజులు అవుతా ఉంది రాష్ట్రంలో డిపార్ట్మెంట్లన్నీ కూడా పక్కన పెట్టేసి దీన్ని తీసుకెళ్ళి బురదల్లే క్రమంలో డైవర్షన్ పాలిటిక్స్తో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని రాష్ట్ర ప్రజలు గమనించట్లేదని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక చైన్ లాగా, ఒక చైన్ స్నాకింగ్ లాగా, ఇట్లా చైన్ వ్యవస్థ లాగా ఈ విధంగా నకిలీ మద్యం సరఫరా జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. అద్దేపల్లి జనార్దన్ అతను వచ్చాడా, మీరు రప్పించారా? మీరు వెళ్ళి ఏమైనా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారా? మీరు వెళ్ళి ఏమన్నా ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారా? దుర్మార్గంగా అతను గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగితే మీరు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం చెప్పి అతన్ని రాసమర్యాదలతో తీసుకెళ్ళి విచారణ జరిపి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే రిమాండ్ రిపోర్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మా పేరు కానీ, లేకపోతే మా లీడర్స్ పేరు కానీ ఎక్కడన్నా కానీ ఆ రిమాండ్ రిపోర్ట్లో కానీ అతన్ని జైల్లో అంటే అతన్ని కోర్టులో హాజరుపరిచినప్పుడు జడ్జి గారి ముందు కానీ చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా పరస్పర సహకారంతో మీరు వాళ్ళు చేసుకున్నారే. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంత డైవర్షన్ పాలిటిక్స్తో ప్రభుత్వం ఏదైనా ప్రతిపక్షంగా అక్కడ ఇబ్రహీంపట్నంలో ఇట్లా జరుగుతూ ఉంటే మీడియా మిత్రులు చెప్తే అక్కడికి వెళ్ళి దాన్ని బాహ్య ప్రపంచానికి అందరికి కూడా చూపించి ఈ విధంగా జరుగుతూ ఉంది, ఈ విధంగా జరుగుతుంది, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తే దాన్ని మీరు ఇమీడియట్గా ఒక ప్రభుత్వ అధినేత ఏం చేయాలా? ఇది ఎక్కడ జరుగుతూ ఉంది, ఏ ఊళ్ళో జరుగుతూ ఉంది, ఇంత వ్యవస్థని ఏ విధంగా 16 నెలలుగా కళ్ళు కప్పి ఈ వ్యవస్థ నడుస్తూ ఉందంటే మీ పాత్ర లేదా? మీ పెద్దల పాత్ర లేదా? మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల పాత్ర లేదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఎందుకు మీరు ఇవి దొంగ చాటుగా దీన్ని పక్కన పెట్టి
ఈ అద్దేపల్లి జనార్దన్ జయచంద్రారెడ్డి ఇద్దరు స్నేహితులు అని చెప్పారు కదా, ఇద్దరు కలిసి వ్యాపారం అని చెప్పారు కదా. జయచంద్రారెడ్డికి ఇంతవరకు కనీసం నోటీసులు ఇవ్వాల, అతను పిలిపించలా, అతను అరెస్ట్ చేయలా, అతను పిఐని అరెస్ట్ చేయలా, అతను బామ్మర్దిని అరెస్ట్ చేయలా. అద్దేపల్లి జనార్దన్ ఇద్దరు కూడా మీరందరూ కూడా కుమ్మక్కై అతన్ని రెడ్ కార్పెట్ తీసుకొచ్చి పోలీస్ కస్టడీకి తీసుకెళ్ళి జడ్జి గారి ముందు పెట్టి తర్వాత అసలు అతను ఒక చాటింగు, ఫోన్ ఏమో ముంబైలో పోయిందంటాడు, ఆ ఫోన్లో నుంచేమో ఒక వాట్సాప్ చాటింగ్ జరిగిందని చెప్పేసి జోగి రమేష్తో అని చెప్పేసి ఒక లీకు. నేను మళ్ళీ దాని మీద ఒక కంప్లైంటు, లేదు జోగి రమేషే చేయించాడు అని చెప్పేసి ఫోన్లో మాట్లాడతాడు, వీడియో కాల్. బాంబేలోనేమో ఫోన్ పోవటం ఏంటి, ఇక్కడేమో కోర్టులో కానీ కనీసం ఎక్కడా కూడా రిమాండ్ రిపోర్ట్లోనేమో నా పేరు ఎక్కడా కూడా ఉచ్చారణ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఆ వీడియో లీక్ జరిగింది? సిట్ అధికారులా, పోలీస్ అధికారులా, ఎక్సైజ్ అధికారులా, ఎవరు చేశారో తెలీదు. ఈ వీడియో లేదు వాట్సాప్ చాట్ ఎవరు చేశారో తెలీదు. దీన్ని విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయని చెప్పేసేమో చంద్రబాబు నాయుడు చెప్పడం, దీని వెనక పెద్దల పాత్ర ఉందని చెప్పేసి లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఆ మంత్రి చెప్పడం. విస్తుపోయే నిజాలంటే ఏంటి? ధైర్యంగా దమ్ముగా నా మీద పడ్డ మచ్చని మరికిని బురద వేసిన చంద్రబాబు నాయుడికి అందరి సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో, రాష్ట్ర ప్రజల సమక్షంలో నేను ఎక్కడికైనా ఏ విచారణకైనా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదు. ఏదో రూపేణ ఆ కస్టడీలో అతను తీసుకోవాలా, జోగి రమేష్ పేరు చెప్పించాలా, నెల 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో జైలుకు పంపిస్తే మేము రాక్షస ఆనందం పొందాలా. ఇది తప్ప ప్రభుత్వానికి నిజంగా ఎవరు చేస్తా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎందుకు వస్తూ ఉంది, ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నది ఎవరని చెప్పేసి మీకు కొంచెమైనా బుర్రందా? అంటే ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతుంది మీరే కాబట్టా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా? ఈరోజు ఎంత నిస్సిగ్గుగా, ఎంత ఒక పక్కన జయచంద్రారెడ్డి ఎవరో మీ పార్టీకి సంబంధించిన మీ ఎమ్మెల్యే క్యాండిడేట్, తమ్మలపల్లి ఎవరు, అంతకుముందు ఎవరు, యాదవ్. ఆ యాదవ్ని తీసేసి శంకర్ యాదవ్ని తీసేసి ఇతనికి ఇచ్చావే. దక్షిణాఫ్రికాలో లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయని తెలుసు, లిక్కర్ వ్యాపారం అని తెలుసు, అన్నీ తెలుసు, అఫిడవిట్లు ఇచ్చారని తెలుసు. అంటే ఒక బలహీన వర్గాల్లోనే శంకర్ యాదవ్ని పీకేసి జయచంద్రారెడ్డి జై, డబ్బులు ఇస్తే చాలు, సూట్ కేసులు ఇస్తే చాలు, జై కొడితే చాలు, టికెట్లు మార్చేస్తాం. ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తూ ఈ రోజున ఐవీఆర్ఎస్ కాల్స్ ఏ స్థాయికి మీ ప్రభుత్వం దిగజారిపోయింది. ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే ఐవీఆర్ఎస్ కాల్ చేస్తారు, ఏదన్నా ఒక మెరుగైన ఫలితాలు ఇస్తే ఐవీఆర్ఎస్ కాల్ చేస్తారు. లేదు 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు, వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి ఒక ఐవీఆర్ఎస్ కాల్ చేసి ముందుకు తీసుకెళ్తారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 4 బ్రహ్మాండంగా పోర్టులు శరవేగంగా అభివృద్ధి జరిగినాయి, దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ఐవీఆర్ఎస్ కాల్ చేసి మా గొప్పదానే చెప్పుకుంటారు. దుర్మార్గంగా నకిలీ మద్యంలో, నకిలీ వ్యవస్థలో ఫేక్గాళ్ళగా తయారైపోయిన మీరు ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో ప్రజలకి దొంగ ఫోన్లా దమ్ముంటే మేము చేశామని చెప్పండి, మా ప్రభుత్వం చేశామని చెప్పండి, చంద్రబాబు నాయుడు నేను చేశానని చెప్పు, లోకేష్ నేను చేశానని చెప్పు. ఐవీఆర్ఎస్ కాల్స్ దిక్కు మొక్కలు లేకుండా, ఎక్కడో పేరు ఊరు లేకుండా, ఎక్కడి నుంచో నకిలీ మద్యం కేసు, జోగి రమేష్ వీడియో ఎవడో బయట పెట్టేది? ఏ అధికారి బయట పెడతాడని చెప్తా ఉన్నా. ఇంత దుర్మార్గంగా, ఇంత దొంగతనంగా మీరు వ్యవస్థలను వాడుకుంటూ, చట్టాన్ని వాడుకుంటూ
సిట్ అంటూ స్టాండ్ అంటూ కుట్రలు చేస్తున్న మీ వ్యవస్థ, మీ దుర్మార్గమైన పరిపాలనని ప్రజలు అసహించుకుంటున్నారు.